యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. యోహాను శిష్యులు యోహానుతో, బోధకుడా, యోర్దాను నది ఆవల తీరమున ఎవడు నీతో ఉండెనో, ఎవని గురించి నీవు సాక్ష్యమిచ్చుతవో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చున్నాడు, అందరూ ఆయన వద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చను, పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడను ఏమియు పొందనేరడు. నేను క్రీస్తును కానని, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినని నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమారుడి మిత్రుడు ఆయన చెంత నుండి ఆయన చెప్పినట్లు చేయను. అతని స్వరము వినప్పుడు మిక్కిలి ఆనందం పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో బప్తిస్మ యోహాను గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు తన శిష్యులతో గలిలయ ప్రాంతాన్ని వీడి యోదయ ప్రాంతానికి వచ్చారు. యోదయ ప్రాంతంలో ప్రజలకు బోధించినప్పుడు ఎవరెవరైతే విశ్వసించారో వారు ప్రభు దగ్గర జ్ఞానస్నానం స్వీకరించారు. అది చూసిన యోహాను శిష్యులు యోహాను వద్దకు వచ్చి తెలియజేస్తున్నారు, నీవు ఎవరి గురించి సాక్ష్యమిచ్చావో ఆ వ్యక్తి ఇప్పుడు ప్రజలకు జ్ఞానస్నానం ఇస్తున్నాడు, అందరూ కూడా ఆయన చెంతకు వెళుతున్నారు అని అసూయతో చెప్పారు. కానీ యోహాను అసూయపడలేదు. యోహాను సంతోషిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేను క్రీస్తును కాను, క్రీస్తుకు ముందుగా పంపబడిన వాడిని మాత్రమే అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నా ఆనందము పరిపూర్తి అయింది అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దీనికోసమే యోహాను పంపబడ్డాడు. యేసు ప్రభువు తన యొక్క పరిచర్ను ప్రారంభించాడు కాబట్టి యోహాను సంతోషిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలని తెలియజేస్తున్నాడు. యోహాను ఎప్పుడు కూడా క్రీస్తు ముందు తగ్గించుకుని జీవించాడు. నేను తగ్గింపబడాలి అని కోరుకున్నాడు. క్రీస్తు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన నాకంటే అధికుడు, నేను నీటితో బప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నితో పవిత్రాత్మతో బప్తిస్మం ఇచ్చును అని తెలియజేశాడు. నేను ప్రవక్తను కాను, నేను మెస్సియాను కాను అని తెలియజేస్తున్నాడు. నేను ఎడారిలో ఎలుగెత్తు ఒక స్వరమును మాత్రమే అని తెలియజేస్తున్నాడు. నేను ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనను యోగ్యుడిని కాను అని యోహాను తెలియచేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదర, యోహాను తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభు తనను హెచ్చిస్తున్నాడు. బప్తిస్మ యోహాను ప్రవక్తలందరికంటే గొప్పవాడు అని ప్రభువే స్వయంగా పలికాడు. ఈ లోకములో ఎవరెవరైతే తనను తాను తగ్గించుకుంటారో అటువంటి వారు దేవుని చేత హెచ్చింపబడతారు. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభుని హెచ్చించాలి, ప్రభు హెచ్చింపబడాలి, ప్రభు యొక్క నామము హెచ్చింపబడాలి అని కోరుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం, మన పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడుతున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క నామము మహిమపరచాలి, హెచ్చింపబడాలి, దైవ చిత్తం నెరవేరాలని కోరుకుంటామో అప్పుడు దేవుడు మనలను లేవనెత్తుతాడు, దేవుడు మనలను హెచ్చిస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా,